అందరికీ నమస్కారం. ఈరోజు నేను చెప్పబోయే అంశం ఏమంటే, ఒక అవినీతిపరుడు అధికారి వల్ల దాదాపు ఒక దళిత గ్రామ సేవకుడు 15 సంవత్సరాల పాటు తన యొక్క శక్తి సామర్థ్యాన్ని దారిపోసి ఆ తప్పును సరిదిద్దుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అది ఏందిరా అని అంటే ఇప్పుడు మీకు వివరంగా తెలియజేస్తాం. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం రాయచోటి మండలానికి సంబంధించి కస్బా గొల్లపల్లె 122 సర్వే నెంబర్లో అది దళితుడైన గ్రామ సేవకుడు పెట్లు నరసింహులు తండ్రి పేరుతో 1939లో బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో డీకేటీ పట్టా ఇవ్వడం జరిగింది. దాన్ని వాళ్ళ తండ్రి గారు తల్లి గార్డియన్గా పెట్లు నరసింహుల పేరుతో 1942లోనే రిజిస్టర్ చేయించారు. ఆ తర్వాత 2010 వరకు ఎలాంటి రిజిస్టర్లు జరగలేదు. అయితే కొంతమంది కుట్రపూరితంగా ఈ భూమి కాజేయాలనే ఉద్దేశంతో అది కర్నూలు చిత్తూరు జాతీయ రహదారికి పక్కనే ఉండడం, దాన్ని కాజేయాలన్న లక్ష్యంతో ఆ భూమిని అడంగల్లో మడితాడు ప్రభావతమ్మ పేరు నమోదు చేయడం జరిగింది. దాన్ని ఆసరాగా చేసుకొని 2010లో చుక్కల భూములు అంటే 22 ఇయర్లో ఉన్న భూములు వాటిని రిజిస్ట్రేషన్కి ఇవ్వాలని చెప్పి హైకోర్టులో కేసు దాఖలు చేయడం, అందులో ప్రతివాదులుగా ఈ భూమి ఉన్నటువంటి పెట్లు నరసింహులను గ్రామ సేవకుడు పార్టీగా చేర్చకుండా ఎంఆర్ఓను, సబ్ రిజిస్ట్రార్ను, జిల్లా కలెక్టర్ను, ఆర్డీఓను చేర్చి ఆ తర్వాత చేయడం జరిగింది. ఈ దీంట్లో అప్పటి తహసీల్దార్గా పనిచేసిన మంగళ నాగరాజ డబ్బులకు ప్రలోభాలకు లొంగి ఆ రోజు ఇది డీకేటీ భూమని, అసైన్ ల్యాండ్, గతంలో పలుసార్లు రిజిస్టర్ కూడా జరిగిందని చెప్పి ఓ తప్పుడు కౌంటర్ను హైకోర్టుకు సమర్పించడం జరిగింది. ఆ హైకోర్టు ఈ భూమికి సంబంధించి తహసీల్దార్ ఫలానా కౌంటర్ ఫైల్ చేయడంతో ఆ భూమిని రిజిస్ట్రేషన్కు చేసే విధంగా అప్పటి సబ్ రిజిస్ట్రార్ను ఆదేశించడం జరిగింది. అప్పుడు ఆ భూమిని ప్రభావతమ్మ తర్వాత ఒక దస్తగిరెడ్డి పేరుతో రిజిస్టర్ చేయడం జరిగింది. అది తెలుసుకున్న గ్రామ సేవకుడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు స్థానిక కోర్టుల్లోనూ హైకోర్టులోనూ కేసులు కాళ్ళలా తిరిగి తనకున్న కొద్దిపాటి జీతం ఈరోజు 10,000 వస్తుంది, అప్పుడు 4,000 4,600 వచ్చే టైపు నుంచి తన కుటుంబాన్ని పోషించుకుంటూ తన జీతాన్ని కోట్లకు దారిపోయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీడు మాత్రం దర్జాగా తహసీల్దార్ మాత్రం దర్జాగా ముడుపులు తీసుకున్నాడు, ట్రాన్స్ఫర్ అయినాడు, తర్వాత ప్రమోషన్ తీసుకున్నాడు ఆర్డీఓగా, ఆ తర్వాత డిఆర్ఓగా రిటైర్డ్ కావడం కూడా జరిగింది. అంటే ఇలాంటి పనికిమాలిన కొంతమంది అధికారులు చేసే తప్పుల వల్ల సామాన్యుల జీవితాలు బలిపశు అవుతున్నాయి. న్యాయస్థానం ఇచ్చింది అని చెప్పి బయట ప్రచారం చేస్తారు, కానీ న్యాయస్థానానికి లేమని కౌంటర్ ఫైల్ చేశారు. ఇరు వర్గాల సమర్పించిన నివేదికల ఆధారంగానే న్యాయస్థానాలు తీర్పులు ఇస్తాయి తప్ప న్యాయస్థానం ప్రత్యేకంగా ఇందులో జోక్యం చేసుకునే పరిస్థితి ఉండదు. ఇది దీనికి సంబంధించి ఇట్లాంటి వారిపైన శాఖాపరమైన చర్యలకు ఎవరు ఫిర్యాదు చేయకపోవడం, వాళ్ళ మీద ఎవరు తీసుకోకపోవడంతో ప్రతి ఊరిలోనూ ఇలాంటి అక్రమాలకు పాల్పడడం సహజ సిద్ధంగా ఏర్పడుతోంది. మరో ఎపిసోడ్లో అవినీతి పరులపైన చర్యలు తీసుకోకపోవడానికి అందరూ బాధ్యులే, అందరూ అవినీతి పరులు అనే మరో అంశాన్ని మరో సందర్భంలో మీ ముందుకు తీసుకొస్తా. నా YV.శివయ్య విచారణ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.